విజయసాయిరెడ్డి గారు ఏదో మాట్లాడినాడు, విజయసాయిరెడ్డి గారు డేట్ చెప్పినాడు, ఆ డేట్కి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతాడు అని చెప్పేసి కొన్ని పచ్చపత్రికలలో వార్తలు అయితే బీభత్సంగా వచ్చాయి. జూన్ 10వ తేదీన జగన్ అరెస్ట్ అనేసి విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు కొన్ని కరపత్రికలు అయితే బీభత్సంగా రాసేసినాయి. ఒకసారి చూడండి పక్కనే, జూన్ 10న జగన్ అరెస్ట్, సన్నిహితులతో విజయసాయిరెడ్డి. ఇటీవలే తిరుపతికి వెళ్ళిన మాజీ ఎంపీ ఆ తర్వాతే జగన్ అరెస్టుపై మాట్లాడినట్టు టాక్. మద్యం కుంభకోణంలో సిట్ దూకుడు, 2 రోజుల పాటు నిందితుల కస్టడీకి కోర్టు ఓకే, నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నెక్స్ట్ స్టెప్, తర్వాత టార్గెట్ జగనే. జోరుగా ప్రచారం. విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు కరపత్రికలో రాయేశారు. రాసి అలా రాయడం ఆలస్యం. ఇంకా మన పచ్చ మీడియా ఉంటాయి నా సామిరంగా డిబేట్లు పెట్టి మరి ఒకటే వాంపుడు, మామూలుగా వాంపుడు కూడా కాదు. లిక్కర్ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగనే అనేసి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. జూన్ 10నే జగన్ను అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. దీనిపై ఈ మధ్య జగన్ కూడా స్పందించాడు. అరెస్టుకు భయపడేది లేదు, తాను విజయవాడలోనే ఉన్నాను అని చెప్పేసి జగన్మోహన్ గారు ఇప్పటికే చెప్పేశాడు. ఈ నేపథ్యంలో సిఐడి వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జగన్ను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మధ్య తిరుపతి వెళ్ళిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో వారికి వెల్లడించినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను సిఐడి వచ్చే నెల 10వ తేదీలోపే అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి కొన్ని కరపత్రికల్లో పచ్చపత్రికల్లో వార్తలు అయితే బీభత్సంగా వచ్చాయి. దాన్ని ఇంకా మన ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టి మరీ రాశారు. ఇలా రాశారో లేదో విజయసాయిరెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్లో మాట్లాడినట్లు కొన్ని ఊరు పేరు లేని పత్రికలు, టీవీ ఛానళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలేనే కానీ జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలేసేనే కానీ జగన్ గారికి కానీ అదేవిధంగా పార్టీకి కానీ హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శత్రుత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా లేదా నా అధికారిక ఎక్స్ ద్వారా తెలియజేస్తా. తెర వెనుక బాగోతాలు, నటనలో, ప్రస్తావనలో ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఊబలాట పడుతున్న వారు నల్లకోట్లు వేసుకొని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది. విజయసాయిరెడ్డి అన్న మాట కొన్ని పచ్చపత్రికలో వచ్చే మాటలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. తెలుగు మీడియా ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెగ ప్రచారం చేశాయి. సీన్ కట్ చేస్తే నేను ఎక్కడ ఎలాంటి డేట్ చెప్పలేదు, నేను ఏమైనా చెప్పాలనుకుంటే అఫీషియల్గా నా ఎక్స్ అకౌంట్ ద్వారా చెబుతాను, లేకపోతే మీడియా ముందే మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. జగన్ అరెస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ పచ్చ మీడియా, పచ్చ పత్రికలు ఏం మాట్లాడతాయి? విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి పచ్చ పత్రికలో, పచ్చ మీడియాలో రాసినటువంటి వార్తలో చెప్పినటువంటి మాటలో తప్పు అని చెప్పేసి చంపలేసుకొని క్షమాపణ చెప్తారా? సిగ్గు సరే ఉండాలి ఈ పచ్చ మీడియాకి, పచ్చ కరపత్రికలకి. అన్నీ వదిలేశారు.
జగన్ 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 అని చెప్పేసి నామస్మరణ చేసుకుంటా పోతున్నారు. జూన్ 10వ తేదీ జగన్ అరెస్ట్ అంట. రాయడానికైనా కొంచెం అనేసి సిగ్గుండాల.